ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచింది. టోర్నీ అమాంతం ఆధిపత్యం చెలాయించిన ఆర్సీబీ ఫైనల్లోనూ అదే జోను కనబరిచి ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తు చేసింది. గురువారం వడోదరా వేదికగా ఉత్కంఠగా సాగిన ఫైనల్లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. రెండో టైటిల్ను ముద్దాడింది. వరుసగా 4వసారి ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్కు మరోసారి నిరాశ ఎదురైంది. ఈ విజయంతో WPL చరిత్రలోనే అత్యధిక టైటిల్స్ గెలిచిన ముంబై ఇండియన్స్ రికార్డును ఆర్సీబీ సమం చేసింది. 2024 సీజన్లో ఆర్సీబీ తొలి టైటిల్ అందుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. తాజా ఫైనల్లో 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఆర్సీబీ WPL చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని అందుకున్న జట్టుగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఉత్కంఠంగా సాగిన ఈ ఫైనల్లో ఆర్సీబీ విజయానికి మంధన వాల్ కారణం కాదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 203 పరుగులు చేసింది. అనంతరం ఆర్సీబీ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 204 పరుగులు చేసి గెలుపొందింది. జార్జియా వాల్, స్మృతి మంధానా విధ్వంసకర బ్యాటింగ్తో ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్లో జార్జియో వాల్, స్మృతి మంధానా 165 పరుగుల భాగస్వామ్యంతో విజయానికి బాటలు వేసిన ఆర్సీబీ విజయ లాంఛనాన్ని పూర్తి చేసింది మాత్రం రాధా యాదవ్ అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆఖరి ఓవర్లో రాధా యాదవ్ ఆ 2 బౌండరీలు కొట్టకపోయి ఉంటే ఫలితం మరోలా ఉండేదని చెబుతున్నారు. ఎందుకంటే విజయం ముంగిట సెట్ అయిన వాల్, మంధానా అవుట్ అయ్యారని, బిగ్ హిట్టర్ రీచా ఘోష్ కూడా అవుట్ అయిందని, దాంతో మ్యాచ్ ఉత్కంఠంగా మారిందని గుర్తు చేసుకున్నారు. చివరి ఓవర్లో ఆర్సీబీ విజయానికి 10 పరుగులు అవసరమయ్యాయని, క్రీజులోకి వచ్చిన కొత్త బ్యాటర్లు ఫైనల్ ఒత్తిడిలో ఈ పరుగులు చేయడం అంత సులువు కాదని, రాధా యాదవ్ అద్భుతమైన బ్యాటింగ్తో 2 బౌండరీలు బాది విజయాన్ని అందించిందని క్రికెట్ విశ్లేషకులు కొనియాడుతున్నారు.